రాఖీ ఎప్పుడైనా సరే ప్రేమతో కట్టాలా, కానీ నేను నీకు రక్షగా ఉండాలని ఫీల్ అయ్యి కట్టాలి. చైన్ అయితే చేయించుకుండు, కానీ అక్కలకేమో రాఖీ కడితే గిఫ్ట్ ఇయ్యటంట. చూడండి అంటే చైన్ వస్తలేదు అక్క, మనసు వస్తలేదు. ఎక్స్పెక్ట్ చేసి రాఖీ విన్నారు కదండి మా రాఖీ గోల. ఎలా అయితే ఏముంది, రాఖీ అయితే కట్టేసినాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా, వాళ్ళు ఏం తెచ్చినా కూడా ప్రేమతో మనం రాఖీ కడతాం. జస్ట్ ఊరికైనా డిమాండ్ చేస్తాం వాళ్ళు ఏమి ఇస్తారో అని, కానీ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. కొడుకులని ఏమన్నంటే ఈ మమ్మీలు ఎలా వెనుకకేసుకొస్తారో చూడండి. మా తమ్ముడిని డబ్బులు మేము అడిగితే మా మమ్మీ ఇచ్చినాం కదా, బట్టలు తెచ్చినాం కదా అంటుంది. మమ్మీ వాట మమ్మీకే, తమ్ముని వాట తమ్మునికే కదండి. మమ్మీ అయితే ఎట్లాగో శారీలు బట్టలు అన్నీ తెస్తుంది పిల్లలకి, మాకు. కానీ మా తమ్ముడిని అడుగుతున్నాం, జాబ్ చేస్తుండు కాబట్టి. ఎలా ఉంది గ్యాస్? వన్ విలువ వెలగట్టండి, అందుకే అట్లా బొట్టు పెడుతున్నా. అది మా తమ్ముడి కోసం నేను స్పెషల్గా తెచ్చిన. ఆ రోజైతే తమ్మునికి డ్యూటీ ఉండే, డ్యూటీల నుంచి వచ్చిండు మధ్యలో నుంచి, హాలిడే ఇవ్వలేరంట. ఇంకా మేమైతే మా తమ్ముని కట్టేసినాక ఇంకా మా పింటుకు కట్టిస్తున్నాం మా పిల్లలతోని. మా పింటు అయితే ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు, నాకు ముగ్గురు చెల్లెలు, ఒక్క తమ్ముడు లేడు, ఈ ముగ్గురు చెల్లెలతో నేను వేగలేకపోతున్నా మమ్మీ, నాకు ఒక్క తమ్ముడు ఉంటే బాగుండు, ఒక్క తమ్ముడు ఉంటే బాగుండు అని పాపం ఎప్పుడు అంటూ ఉంటాడు మా పింటు. నేను ఎప్పుడు వాడికి చెప్తుంటా, నీకు ముగ్గురు చెల్లెలు రా, ముగ్గురు మహాలక్ష్ములు రా అని చెప్తాను. కొందరి ఇంట్లో అయితే రాఖీ కట్టడానికి అక్కలు ఉండరు, చెల్లెళ్ళు ఉండరు. వాళ్ళు ఎంత బాధపడతారు అని అంటే నాకు తెలుసు వాళ్ళ బాధ ఏంటో. ఎందుకంటే నాకు తెలిసిన 2-3 రిలేషన్స్లలో అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలు లేక మాతో కట్టించుకునే వాళ్ళు కూడా రాఖీలు చాలామంది ఉన్నారు. నేను పార్ట్ 1లో పెట్టాను కదా పద్మ ఆంటీ ఇల్లు అని, మా పిల్లల గిఫ్ట్స్ దాపెట్టిన చూడండి. ఆంటీ వాళ్ళకైతే 3 కొడుకులు, ఇంకా పెద్ద కొడుకు అయితే ఇక్కడ ఉండడు, ఆయన వేరే దగ్గర ఉంటాడు. ఇంక 2 కొడుకులు అయితే ప్రతి ఇయర్ మాతోనే రాఖీ కట్టించుకుంటారు. ఎక్కడున్నా సరే కానీ ఒకరోజు ముందే ఫోన్ చేస్తారు, అక్క రేపు వస్తున్నావా రాఖీ కట్టడానికి అని. అట్లుంటుంది రిలేషన్షిప్ అక్క చెల్లెలది, అన్నదమ్ములది. ఇంకా మా పింటు చిన్నోడు కాబట్టి ఇంకా వాడికి అంతా తెలియదు కదా, పెద్దగా అవుతుంటే ఇంకా వాడికే ఐడియా వస్తుంది చెల్లెళ్ళు అక్కలు విలువ ఎట్లా ఉంటుందో అని. మా యాపిల్ అమ్మ కూడా వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది. ఈ మధ్యలో బొట్లు బాగా పెడుతుందండి. ఎవరికి చూడు కనిపించినా సరే వాళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టడం బాగా అలవాటైపోయింది. ఇంకా ఆమె కట్టనికి రాదు కాబట్టి మా సిస్టర్ కట్టేసి స్వీట్ పెట్టింది నోట్లో. మా పింటుది యాపిల్ది బాండింగ్ చాలా బాగుంటుందండి. 2 చెల్లెలు పెద్దగా అయిపోయారు కాబట్టి ఇంకా చిన్న చెల్లెలని ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తాడు. కొంచెం క్యూట్గా ఉన్నది తల్లికి. కనమా ఆపిలా ఓన్లీ మమ్మ ఓం చిన్నది మీరు 2 యాపిల్కి. లాస్ట్లో 2 కూర్చోబెట్టి ఆరతిస్తున్నాం. హ్యాపీగా చదువుకో, హ్యాపీగా పెళ్ళి నెక్స్ట్ ఇయర్ అన్న పెళ్ళి చేసుకో. పెళ్ళి కోసమే ఇదన్నీ తిప్పలు. ఎట్లా చూస్తుండో మా తమ్ముడు చూడండి కోపంగా నా మీద. ఆ తర్వాత ఇంకా కాలు మొక్కుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. వీళ్ళని కాలు మొక్కుంటారా అంటే కాలే మొక్కలేరు. ఫస్ట్ టైం అంటే ఇయర్ మొత్తంలో ఒకటి ఇయర్ ఇప్పుడే కాలు మొక్కుతాడు. కళ్యాణ ప్రాప్తి వస్తు మా గిఫ్ట్లు పెడుతురు మాకు, అందరికి బట్టలు తెచ్చింది మా మమ్మీ. థ్యాంక్స్ మమ్మీ, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మా మమ్మీ లాంటి మమ్మీ ఎవరికి ఉండదు. అంటే మా మమ్మీ లాంటి మమ్మీ అందరికి ఉంటారు కదా, ఇంకా ఎవరి మమ్మీ వాళ్ళకే స్పెషల్ కదా. తమ్ముడు పెడుతుంది బట్టలు, తమ్ముడితో పెట్టిస్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే మా మర్దలు మా తమ్ముడు కలిసి పెట్టాలి. మా చెల్లి మా మమ్మీకి ఎలా సైగలు చేస్తుందో చూడండి. ఇవి అక్కకు పెట్టి చీర ఫస్ట్ మంత్ అక్క పెట్టది ఒకటి పెట్టి కొంగు అంటే చూడండి గైస్, శారీ పెట్టి బాగుంది. ఇట్లా కొంగు పెట్టేది పింటుకు కూడా పెడుతుంది గైస్.
లిట్టికి లిట్టి పెట్టు. లాస్ట్ కదా బాక్స్ నీకు. లిట్టికి బాక్స్ గాయస్ స్పెషల్ లిట్టి. లిట్టి ఇక్కడ చూడు విషయం, నువ్వు చూడు విషయం, నీకు కనబడతలేము. కనిపిస్తే పడు చాలు చాలు. అందరికి గాయస్ అందరికి తెచ్చింది మమ్మీ బట్టలు. ప్రతి సంవత్సరం తెస్తుంది, దీపావళి తెస్తుంది, ఈ పండగ తెస్తుంది. ఇంకా మమ్మీ ఇంకా 2-3 బర్త్డేలకు తెస్తుంది, అన్నిటికీ తెస్తుంది బర్త్డే. మేము చెప్పం అనుకుంటాం. అసలైన ఘట్టం మొదలైందండి. ఇంకా ఏంటంటే మా లిట్టికి గిఫ్ట్లు వాళ్ళకే ఎక్కువ ఇచ్చినావు, నాకు తక్కువ ఇచ్చినావు అని చెప్పి ఎంత ఆర్గ్యుమెంట్ చేసిందంటే, ఆల్రెడీ 2 days నుంచి ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే ఆర్గ్యుమెంట్, ఇవన్నీ నాకు గిఫ్ట్లు అని చెప్పేసి. ఇంకా అందులో మా చెల్లెలేమో ఇంకా దానికి ఆద్యం పోసినట్టు మా పింటుకు కలర్స్ తెచ్చింది. ఆ కలర్స్ని చూసి అయితే మా లిట్టి మాత్రం ఏడుపు ఆగనే లేదు, కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఆపిల్కి చాముకు గిఫ్ట్స్ ఇస్తుంటే కూడా తను ఏడుపు ఆపలేదండి, ఏడుస్తూనే ఉంది. చూడండి ఎలా ఏడుస్తుందో. వీళ్ళిద్దరికేమో సంతోషం గిఫ్ట్స్ ఇస్తున్నందుకు, దానికేమో కొంచెం కోపం, బాధ. చాలా అంటే చాలా ఏడ్చింది. ఇంకా వీళ్ళు నవ్వుతున్నందుకు ఇంకా కోపంతో ఏడ్చేసింది. ఇంకా పిల్లలంటే అంతే కదండి, వాళ్ళకి ఏం తెలుసు పాపం, చిన్న పిల్లలు కాబట్టి ఇంకా మనం కూడా ఏమనొద్దు. అప్పటికి నేను కంట్రోల్ చేసుకున్నా, ఇంకా తను ఊరుకోలేదు. ఇంకా 2 దెబ్బలు కూడా కొట్టినా, అయినా కూడా తను కంట్రోల్ కాలేదు. వాళ్ళ మామ నచ్చ చెప్పడంతో ఇంకా ఊరుకుంది. ఆ గల్లలో అందరం కొన్ని డబ్బులు వేసినాము. అప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది, కొంచెం స్మైల్ కూడా వచ్చింది. గిఫ్ట్స్ ఇస్తే ఇంకా అప్పుడే ఓపెన్ చేయడం మాకు అలవాటు, మా ఫ్యామిలీ అందరికీ. మా చెల్లెలు ఆగకుండా గిఫ్ట్లో అయితే ఓపెన్ చేస్తుంది. ఇది తీసుకోవాలని నాకు అస్సలు ఐడియా లేదు. ఇంకా గిఫ్ట్ షాప్ అన్నయ్య అయితే చూపించిండు, మేము రెగ్యులర్గా వెళ్ళే గిఫ్ట్ షాప్ అన్నయ్య, ఇది బాగుంటుందమ్మా తీసుకో, ఎక్కువ సేల్ అవుతున్నాయి అంటే సరే అని తీసుకున్నా. కానీ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మేము చాలాసేపు మమ్మీ వాళ్ళ ఇంట్లో 2-3 days ఉన్నా కదా, బాగా ఆడుకున్నాం మేము, మస్తు టైంపాస్ అయ్యింది దీంతో. ఇంకా పిల్లలు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనివల్ల, ఎలా తీయాలి, ఏ ర్యాక్ తీయాలి అని. దీన్ని ఏమంటారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకైతే ఆ ఐడియా లేదు. దానిపైన అయితే బ్లాక్స్ అని ఉన్నది, మరి దీని ఏం పేరు అంటారో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. మా యాపిల్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది మా చెల్లి, ఏమి ఇచ్చినా అని. ఇంకా నేనైతే యాపిల్ది ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన, చాలా బాగా వచ్చింది. మీషోలోనే ఆర్డర్ పెట్టా, నేను ఈ క్లిప్ మిస్ అయింది పెడదామంటే షార్ట్లో. ఇది చూడండి, మీషోలో నేను ఆర్డర్ పెట్టింది 300 ఏమో పడింది నాకు, చాలా బాగుంది. యాపిల్ అమ్మకు ఒకటే గిఫ్ట్ తీసుకున్నా, ఇంకా ఏం తీసుకోలేదు, బట్టలు, ఈ ఫోటో ఫ్రేమ్. ఈ నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిది తీసుకుంటా. చాముకు ఇంకోటి ఇచ్చాను కదా గిఫ్ట్, అది కూడా ఓపెన్ చేసి చూస్తుంది. కిచెన్ సెట్ ఇచ్చా చాముకు. ఎందుకు ఏడుస్తుంది, ఏడవది, దానికి గిఫ్ట్ ఇస్తా. మా తమ్ముడు లక్ష్మణ్ వచ్చిండు, ఇంకా పెళ్లి కాబట్టి దగ్గరలో మమ్మీ వాళ్ళకి ఆడిద్దామని చెప్పి, ఇంకా తర్వాత నేనైతే ఇంకా రాత్రి కూడా కట్ చేసిన, ఇంటికి వచ్చిండు కదా అని చెప్పేసి తగిలేసిన. మళ్ళీ ఇది గిఫ్ట్ మళ్ళీ ఇగో వాళ్ళు అన్నకు కడుతున్నారు కాబట్టి అన్నకు గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఇంకా మనీ బాక్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళ లక్ష్మణ్ మామ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాడంటే ఎప్పుడు వచ్చినా కూడా మా లిట్టికి మా పింటుకు డబ్బులు ఇస్తూనే ఉంటాడు, ఇంకా మామ అయితేనే ఇస్తాడని చెప్పేసి ఇంకా వాళ్ళ లక్ష్మణ్ మామ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేయించుకుంది. ఫస్ట్ వాడే వేసిండు అమౌంట్ 100 రూపీస్. లక్ష్మణ్ అయితే ఇంకా 2 daysలో పెళ్ళి కొడుకు అవుతాడు. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది, కానీ కొంచెం ఎక్కడనో కొంచెం బాధ. ఎందుకంటే పెళ్ళి అయిపోతే ఇంకా అక్క, అన్న, చెల్లి, తమ్ముడు రిలేషన్స్ తగ్గిపోతాయి అనిపిస్తుంది. ఈవెన్ మా ఓన్ బ్రదర్ అయినా కూడా తగ్గిపోతాయేమో అనిపిస్తుంది. ఇంకా వైఫ్స్ వస్తారు కాబట్టి వాళ్ళ దాంట్లోనే ఉంటారు, ఇంకా మనది ఏం పట్టించుకోరో అని ఒక ఫీలింగ్ అయితే నాలో అయితే ఉంటుంది ఎప్పటికీ. నాకు అన్ని విధాలుగా ఆదుకుంటాడు. ఎప్పుడైనా నాకేమన్నా లోన్లీగా ఉన్నప్పుడు నాకు వచ్చి అడగడము, సొంత బ్రదర్ లాగా కేరింగ్ పర్సన్, చాలా మంచివాడు. కొంచెం మాత్రం ఎక్కువ కానీ
అన్నిట్లో అర్థం చేసుకుంటాడు. చాలా అంటే చాలా మంచివాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లక్ష్మణ్. మంచిగా ఉండు, చల్లగా బతుకు, నిండు నూరేలు. మగాళ్ళు వచ్చిండు. దా దా వాడు ఎంత మంచిగా తీసుకుంటున్నాడే. ఆడు లేనే లేడు, 6 గంటలకు వస్తాడు. లక్ష్మణ్ అయితే వెళ్ళిపోయిండు. లక్ష్మణ్ వెళ్ళినాక ఇంకా మా డుమ్ము వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా రాఖీ కట్టేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మేము బయటకు వెళ్ళాలి మా తమ్ముళ్ళకి కట్టడానికి, కజిన్స్ కట్టడానికి. ఇంకా మేమైతే వాడికైతే రాఖీ కడుతున్నాం. ఫస్ట్ కేక్ చేతి పెట్టుండి మంచి పెట్టు గంధము. డుమ్ము ఏమైంది డుమ్ము? రాఖీ బాగాలేదా? నచ్చలేదా డుమ్ము? స్కూల్ పోతే నీ ఫ్రెండ్స్ చూపియు తీసేకు. అట్టు కాదు, ఇట్లా ఇట్లా వాళ్ళకి పెట్టినదే అమ్మ మా చెల్లె పాట వినండి ఎంత బాగా పాడుతుందో. ఎలా పాడింది మా చెల్లె పాట? బాగా పాడిందా? బట్టలు తెచ్చిండి అక్కలకు. డుమ్ము నువ్వే గ్రేట్ రా. మస్తు గిఫ్ట్లు వస్తున్నాయి మీకు. పండగ ఏమో కానీ వీళ్ళకి ఏ పండుగ ఇష్టం అంటే రాఖీ పండుగ. అబ్బో ఆపులమ్మా. నా ఏం అబ్బా ఏ అక్కకు? మా పిల్లలైతే ఇంకా గిఫ్ట్ ఇచ్చాను కదా, అది గేమ్ అయితే ఆడుతున్నారు. మా రాఖీ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈవినింగ్ మా బ్రదర్ దగ్గరికి వెళ్ళినాము. ఇంకా అందరు బ్రదర్స్ బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ ఇయర్ రాఖీకి 1K సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నా. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.